హాయ్ హలో గైస్, ఫస్ట్ వీడియోలో అయితే మనం బేసిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లైక్ వేరియబుల్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, కీవర్డ్స్ని ఎట్లా యూజ్ చేస్తాం, ఇనిషియలైజేషన్ ఎట్లా చేస్తాం, ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసాం. ఈ వీడియోలో నేనైతే మేక్ లైక్ ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్, ఫర్ లూప్, వైల్ లూప్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చి స్టార్ట్ చేస్తే వారికి అయితే షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. Operators. There are 5 types: arithmetic operator, increment and decrement operators, assignment operator, logical operator, relational operator. First one, arithmetic operations. They are known as a plus, minus, multiplication and division. An arithmetic operator performs mathematical operations such as addition, subtraction, multiplication, division. ఇవేంటంటే 2 నెంబర్స్ని యాడ్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ, సబ్ట్రాక్ట్ చేయడం కానీ, డివిజన్ చేయడం కానీ పర్ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, hash include stdio.h int main open parenthesis close parenthesis open curly brace int a is equal to 9 b is equal to 4 c semicolon c is equal to a plus b. ఇక్కడ ఏ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం, అడిషన్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం. సో ప్రింట్ ఎఫ్ a plus b is equal to %d /n కామా c. సో ఇక్కడ ఏంటిది, అడిషన్ ఆపరేషన్ అయితే మనకు ప్రింట్ అవుతుంది. a plus b ఎంత, 9 plus 4 13 అనేది ప్రింట్ అవుతుంది మనకు. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్, c is equal to a minus b, 9 minus 4 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్, c is equal to a into b, 9 into 4 36 అయితే మనకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ కూడా ఇలానే పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఇంక్రీజెస్ ద వాల్యూ బై 1, వేరియస్ డిక్రిమెంట్ డిక్రీజెస్ ద వాల్యూ బై 1. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏం లేదు, ఇంక్రిమెంట్ అంటే ఆ వాల్యూకు 1 అనేది యాడ్ చేయడం, డిక్రిమెంట్ అంటే ఆ వాల్యూకు 1 అనేది తీసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main ఓపెన్ parenthesis క్లోజ్ parenthesis ఓపెన్ కర్లీ బ్రేస్ int a is equal to 10 b is equal to 100. ప్రింట్ ఎఫ్ a increment is equal to %d /n కామా a increment semicolon. ప్రింట్ ఎఫ్ b decrement is equal to %d /n b decrement. సో ఇక్కడ ఎలా పర్ఫామ్ అవుతుందంటే, ఏ ఇంక్రిమెంట్, ఏ వాల్యూ ఎంత 10. సో ఇంక్రిమెంట్ ఏంటిది, +1 అనేది యాడ్ చేయడం, 10 + 1 11 అనేది మనకు ప్రింట్ అవుతుంది. బి డిక్రిమెంట్, డిక్రిమెంట్ మీన్స్ ఒక వాల్యూ అనేది తీసేయడం. సో 100 - 1 19 అనేది మనకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. An assignment operator is used for assigning a value to variable. The most common assignment operator is equal to. వేరియబుల్కు వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేసే అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు. దే ఆర్ నోన్ యాజ్ ఏ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main ఓపెన్ parenthesis క్లోజ్ parenthesis ఓపెన్ కర్లీ బ్రేస్ int a is equal to 5 c semicolon c is equal to a. ఏ అనే వాల్యూ అయితే 5, c is equal to a అంటే ఏను cకి అసైన్ చేసాం కాబట్టి c is equal to కూడా 5 అయింది. సో ప్రింట్ ఎఫ్ సి ఈజ్ ఈక్వల్ టు %d /n. ఇక్కడ సి అనేది ఎంత ప్రింట్ అవుతుందంటే 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి ప్లస్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏ ఆపరేషన్ యూజ్ అవుతుందంటే సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ అంటే సి ఈజ్ ఈక్వల్ టు సి ఎంత 5 + 5 10 అనేది ప్రింట్ అవుతుంది సి. సో నెక్స్ట్ ఏంటిది, సి మైనస్ ఈక్వల్ టు ఏ, సి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ. సి ఎంత 10 10 - 5 ఎంత 5 అనేది ప్రింట్ అవుతుంది. రిలేషనల్ ఆపరేటర్స్. ఏ రిలేషనల్ ఆపరేటర్ చెక్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 ఆపరాండ్స్. ఇఫ్ ద రిలేషన్ ఈజ్ ట్రూ ఇట్ రిటర్న్స్ 1 వాల్యూ. ఇఫ్ ద రిలేషన్ ఈజ్ ఫాల్స్ 0 వాల్యూ. ద రిలేషన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ లూప్స్. ఎగ్జాంపుల్, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main ఓపెన్ parenthesis క్లోజ్ parenthesis ఓపెన్ కర్లీ బ్రేస్ int a is equal to 5 b is equal to 5 c is equal to 10. ప్రింట్ ఏ %d equal to %d is %d /n a, b, a equal to b. a equal to b ఏంటంటే రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా లేవా అని. సో a ఈక్వల్ టు b అంటే అసైనింగ్ చేస్తున్నాం, ఏ వాల్యూ bకి, b వాల్యూ aకి. ఇక్కడ ఈక్వల్ టు అంటే రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ 5 ఈక్వల్ టు 5. సో కండిషన్ ఈస్ ట్రూ, ఇట్ రిటర్న్స్ 1 వాల్యూ. నెక్స్ట్ %d గ్రేటర్ దెన్ %d ఈజ్ %d /n a, b, a గ్రేటర్ దెన్ b. a ఈజ్ గ్రేటర్ దెన్ b. సో ఇప్పుడు కండిషన్ చూద్దాం. 5 ఈజ్ గ్రేటర్ దెన్ 5, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో 0 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ కూడా ఇలానే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్.
An expression containing a logical operator returns the either 0 or 1 depending upon the whether expression results true or false. Logical operators are commonly used in decision making. For example, hash include stdio.h into main open parenthesis close parenthesis open curly brace into a is equal to 5, b is equal to 5, c is equal to 10 result. Result is equal to a equal to b and c greater than b. This is expression. A expression true అయితే printf a equal to b and c greater than b is percentage d slash n result 1 అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. a equal to b, 5 equal to 5, ఓకే కండిషన్ ఈస్ ట్రూ. c greater than b, 10 is greater than 5, సో ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రిజల్ట్ a equal to b and c less than b. సో ఇక్కడ చూడండి, a equal to b, 5 equal to 5, కండిషన్ ఈస్ ట్రూ. c less than b, 10 is less than 5, సో కండిషన్ ఈస్ ఫాల్స్. ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా సేమ్ అలాగనే ప్రింట్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుంది, అది ఒకవేళ ట్రూ అయిందనుకో బాడీలో ఉన్న స్టేట్మెంట్ అయితే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ బేసిక్ సింటాక్స్ ఫర్ ఇఫ్ స్టేట్మెంట్. హౌ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్స్. ఈ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం. ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ. ఎక్స్ప్రెషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ ఇంటూ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను నేను. ఇఫ్ టెస్ట్ ఈజ్ లెస్ దెన్ 10, సో 5 ఈజ్ లెస్ దెన్ 10, కండిషన్ ఈజ్ ట్రూ. సో మనకు బాడీలో ఉన్న స్టేట్మెంట్ అయితే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది, ఫాల్స్ స్టేట్మెంట్. టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5, ఇఫ్ టెస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 10, 5 ఈజ్ గ్రేటర్ దెన్ 10, సో కండిషన్ ఈజ్ ఫాల్స్, అవుట్ ఆఫ్ ద లూప్. hash include stdio.h into main open parenthesis close parenthesis open curly brace into num is equal to 100 semicolon. If num equal to 100 open parenthesis print if number is 100 అని ప్రింట్ అవుతుంది మనకు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే num equal to 100, 100 equal to 100, సో కండిషన్ is true, ద నెంబర్ is 100 అనేది మనకైతే ప్రింట్ అవుతుంది. if else statement. The if statement may have an optional else block. ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మనకు printf స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఒకవేళ అది ఫాల్స్ అయిందంటే ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న కోడ్ అయితే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. hash include stdio.h into main open parenthesis close parenthesis open curly brace into num is equal to 10. if num equal to 5, printf స్టేట్మెంట్ అయితే వర్క్ అవుతుంది. ఎల్స్ ఒకవేళ అది ట్రూ కాకపోతే మనకు ఎల్స్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. సపోజ్ చూద్దాం మనం. 10 equal to 5, సో కండిషన్ ఈస్ ఫాల్స్. ఒకవేళ ట్రూ అయిందంటే ద నెంబర్ ఈజ్ 5 అని ప్రింట్ అవుతుంది. ఫాల్స్ కాబట్టి ద నెంబర్ ఈజ్ నాట్ 5. ఇఫ్ ఎల్స్ లాటర్. ద ఇఫ్ ఎల్స్ లాటర్ ఫెల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ 2 different codes depending upon whether the test expression is true or false. Sometimes a choice to be made from more than 2 possibilities. hash include stdio.h into main open parenthesis close parenthesis open curly brace into n is equal to 0. if n is greater than 0, printf పాజిటివ్ నెంబర్. సో n is greater than 0 అయితే పాజిటివ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ n is greater than 0 కాదు, ఫాల్స్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం. n is less than 0, ఒకవేళ ఇది ట్రూ అయితే నెగిటివ్ ప్రింట్ అవుతుంది. సో ఇది కూడా ట్రూ కాదు, ఫాల్స్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్స్ printf 0, డైరెక్ట్ 0 అనేది ప్రింట్ అవుతుంది మనకు. దీన్నే if else latter అంటాం. నెస్టెడ్ if else. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంక్లూడ్ an if else స్టేట్మెంట్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ అనదర్ if else స్టేట్మెంట్. hash include stdio.h into main open parenthesis close parenthesis open curly brace into num printf enter a number scan a percentage d address of num. num is greater than 0, ఈ స్టేట్మెంట్ అయితే వర్క్ అవుతుంది. నెంబర్ ఈస్ పాజిటివ్. ఇఫ్ నమ్ పర్సంటేజ్ 2 equal to 0, ఆ ట్రూ అయినప్పుడు నెంబర్ ఈజ్ ఈవెన్ అని వస్తుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే నెంబర్ ఈజ్ ఆడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నెంబర్ అసలు పాజిటివే కాదు, నెగిటివ్ అయితే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి పోతుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, నెంబర్ ఈజ్ నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. అసలు ఆ నెంబర్ నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, ఏం ప్రింట్ అవుతుంది అప్పుడు నెంబర్ ఈజ్ 0 అనేది ప్రింట్ అవుతుంది. లూప్. ఇన్ ప్రోగ్రామింగ్ ఏ లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ఆఫ్ కోడ్ until the specified condition is met.
ఈ ప్రోగ్రామ్లో అయితే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అయితే ఉంటాయి. ఫర్ లూప్ ఇదేం లేదు, దిస్ ఈజ్ బేసిక్ సింటాక్స్. ఫర్ లూప్లో ఏమి చేస్తామంటే ఫర్ ఓపెన్ పెరాంథసిస్, ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, సెమికాలన్, టెక్స్ట్ ఎక్స్ప్రెషన్, సెమికాలన్, అప్డేట్ స్టేట్మెంట్. మనం ఇది ఒకవేళ ట్రూ అయితే బాడీలో ఉన్న ఇన్సైడ్ కోడ్ అయితే రాస్తాం మనం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటూ మెయిన్ ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్ పెరాంథసిస్, ఓపెన్ కర్లీ బ్రేస్ ఇంటూ ఐ సెమికాలన్. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 సెమికాలన్, ఐ లెస్ దెన్ 11 ఐ ప్లస్ ప్రింట్ %d కామా ఐ రిటర్న్ 0. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఐ వాల్యూ స్టార్ట్ అవుతుందంటే 1 కాంచి. సో 1 ఈజ్ లెస్ దెన్ 11 కండిషన్ ఈజ్ ట్రూ, ఫస్ట్ I1 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2 లెస్ దెన్ 11 కండిషన్ ఈజ్ ట్రూ, 2 ప్రింట్ అవుతుంది. ఇలా 10 వరకు అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ I11. సో 11 కాడ ఏంది, 11 లెస్ దెన్ 11 కండిషన్ ఈజ్ ఫాల్స్, అవుట్ ఆఫ్ ద లూప్. సో మనకు 1 to 10 వరకు అయితే ప్రింట్ అవుతుంది. వైల్ లూప్, వైల్ లూప్ సింటాక్స్ అయితే ఇది. వైల్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అయితే ట్రూ అయితే బాడీలో ఉన్న స్టేట్మెంట్ అయితే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంక్లూడ్ stdio.h ఇంటూ మెయిన్ ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్ పెరాంథసిస్, ఓపెన్ కర్లీ బ్రేస్ ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఓపెన్ కర్లీ బ్రేస్ ప్రింట్ %d /n కామా ఐ ప్లస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ అనేది 1 కాంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఓకే కండిషన్ ఈజ్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2, 3, 4. సో ఇప్పుడు చూసుకుందాం, 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 2 సేమ్ ఉండాలి, ఓకే ఈ కండిషన్ ఈజ్ ట్రూ అయింది. సో 5 కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6, సో 6 అయితే కాదు, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఈజ్ ఫాల్స్, అవుట్ ఆఫ్ ద లూప్. డూ వైల్ లూప్, ద డూ వైల్ లూప్ ఈజ్ సిమిలర్ టు ద వైల్ లూప్ with one important difference. The body of a do while loop is executed at least 1. Only then the test expression is evaluated. Break. The break statement ends the loop immediately when it is encountered. Syntax is break semicolon. Hash include stdio.h into main open parenthesis, close parenthesis, open curly brace into I. For I is equal to 1, I less than or equal to 10, I plus. If I equal to 5, break. అంటే 5 కాడ మనకైతే కండిషన్ అనేది బ్రేక్ కావాలి. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3, 4. సో నెక్స్ట్ 5 కిందకి వచ్చినాక 5 ఈక్వల్ టు 5. సో కండిషన్ ఈజ్ ట్రూ, బ్రేక్. ఆ స్టేట్మెంట్ అక్కడికైతే బ్రేక్ అయిపోతుంది. కంటిన్యూస్, ద కంటిన్యూస్ స్టేట్మెంట్ స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ and continuous with the next iteration. Its syntax is continue semicolon. సో ఇక్కడ ఏంటంటే ఆ కంటిన్యూ కూడా ఏ వాల్యూ మనం రాస్తామో ఆ వాల్యూ అనే ఒక వాల్యూ స్కిప్ అవుతుంది, నెక్స్ట్ వాల్యూ కంటిన్యూతోని వర్క్ అవుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటూ మెయిన్ ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్ పెరాంథసిస్, ఓపెన్ కర్లీ బ్రేస్ ఇంటూ ఐ. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్. ఐ ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 కంటిన్యూ. సో మనం ఐ ఈక్వల్ టు 3 కాడ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసాం. సో 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 2 ప్రింట్ అవుతుంది, 3 అనే కాడ స్కిప్ అవుతుంది ఆ వాల్యూ, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఏంటిది, 4 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 5 ప్రింట్ అవుతుంది. సో ఇలాగైతే 1, 2, 4, 5 ఇలా అయితే ప్రింట్ అవుతుంటాయి. స్విచ్ స్టేట్మెంట్, ద స్విచ్ స్టేట్మెంట్ అలౌస్ యాజ్ టు ఎగ్జిక్యూట్ వన్ కోడ్ బ్లాక్ అమాంగ్ మెనీ ఆల్టర్నేటివ్స్. యూ కెన్ డూ విత్ ద సేమ్ థింగ్ విత్ if else if latter. So for example, hash include stdio.h into main open parenthesis, close parenthesis, open curly brace into day is equal to 3. మనకు day 3 అనేది ప్రింట్ కావాలి. సో స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ ఓపెన్ పెరాంథసిస్ డే, క్లోజ్ పెరాంథసిస్, ఓపెన్ కర్లీ బ్రేస్. కేస్ 1 ప్రింట్ ఎఫ్ మండే, బ్రేక్, అక్కడికి బ్రేక్ అయిపోతుంది. సో నెక్స్ట్ కేస్ 2 ప్రింట్ ఎఫ్ ట్యూస్డే, బ్రేక్. కేస్ 3 ప్రింట్ ఎఫ్ వెనస్డే, బ్రేక్. కేస్ 4 ప్రింట్ ఎఫ్ థర్స్డే, బ్రేక్. కేస్ 5 ప్రింట్ ఎఫ్ ఫ్రైడే, బ్రేక్. కేస్ 6 ప్రింట్ ఎఫ్ సాటర్డే, బ్రేక్. కేస్ 7 ప్రింట్ ఎఫ్ సండే, బ్రేక్. డిఫాల్ట్ ప్రింట్ ఎఫ్ ఇన్వాలిడ్ డే. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, డే 3 కాబట్టి కేస్ 3 వెనస్డే అనేది ప్రింట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.